హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి భూగోళ శాస్త్రంలో 6వ పాఠం ఉత్పాదకత మరియు పరిశ్రమలు న్యూ సిలబస్ 2024-25కు సంబంధించిన కొత్త టెక్స్ట్ బుక్లోది ఉత్పాదక పరిశ్రమలు చూద్దాం. దీపావళి సందర్భంగా హరీష్ అతని తల్లిదండ్రులతో మార్కెట్కి వెళ్ళాడు. వారు అతనికి బూట్లు, బట్టలు కొనుగోలు చేశారు. అతని తల్లి పాత్రలు, పంచదార, టీ మరియు దియాలను అంటే మట్టి ప్రమిదలను కొనుగోలు చేశారు. మార్కెట్లోని దుకాణాలన్నీ అమ్మకానికి ఉంచిన వస్తువులతో నిండి ఉండడాన్ని హరీష్ గమనించాడు. అతను చాలా వస్తువులు అధిక పరిమాణంలో ఎలా తయారు చేయబడ్డాయని ఆశ్చర్యపోయాడు. బూట్లు, బట్టలు, పంచదార మొదలైనవి భారీ పరిశ్రమల్లోని యంత్రాలతో తయారు చేయబడతాయని, కొన్ని పాత్రలు చిన్న పరిశ్రమల్లో తయారు చేయబడతాయని, మట్టి ప్రమిదల వంటి వ్యక్తిగత కళాకారులు గృహ పరిశ్రమల్లో తయారు చేస్తారని అతని తండ్రి వివరించాడు. ముడి పదార్థం నుండి అనేక ప్రక్రియల ద్వారా భారీ పరిమాణంలో విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని ఉత్పాదకత తయారీ అంటారు. ముడి పదార్థాల నుండి అనేక ప్రక్రియల ద్వారా భారీ పరిమాణంలో విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని ఉత్పాదకత తయారీ అంటారు. కలప నుంచి కాగితం, చెరక నుంచి పంచదార, ఇనుప ధాతువు నుంచి ఇనుము, ఉక్కు మరియు బాక్సైట్ నుంచి అల్యూమినియం ఉత్పత్తి చేయబడతాయని మీకు తెలుసా? కొన్ని రకాల బట్టలు కూడా పారిశ్రామిక ఉత్పత్తి అయినటువంటి నూలుతో తయారు చేస్తారని మీకు తెలుసా? ద్వితీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రాథమిక పదార్థాలను అంత్య వస్తువులుగా తయారు చేస్తారు. ద్వితీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రాథమిక పదార్థాలను అంత్య వస్తువులుగా తయారు చేస్తారు. ఉక్కు కర్మాగారాలు, కార్లు, మద్యం తయారు చేసే కంపెనీలు, వస్త్ర కర్మాగారాలు మరియు బేకరీలలో పనిచేసే కార్మికులు దీని కిందకు వస్తారు. కొంతమంది సేవలు అందించడంలో పనిచేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనం ప్రధానంగా ద్వితీయ రంగంలో ఉండేటటువంటి ఉత్పాదక పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. ఒక దేశ ఆర్థిక శక్తిని ఉత్పాదక పరిశ్రమలు అభివృద్ధి ద్వారా కొలుస్తారు. ఒక దేశం యొక్క ఆర్థిక శక్తిని ఉత్పాదక పరిశ్రమల యొక్క అభివృద్ధి ద్వారా కొలుస్తారు. ఉత్పాదకత, దాని ప్రాముఖ్యత. సాధారణంగా ఉత్పాదక రంగం అభివృద్ధికి వెన్నెముకగాను, ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధిగాను పరిగణించబడుతుంది. దీనికి కారణం ఉత్పాదక పరిశ్రమలు మన దేశ ఆర్థిక వ్యవస్థను వెన్నెముక అయినటువంటి వ్యవసాయాన్ని ఆధునీకరించడంలోనూ సహాయం చేయడమే కాక, ద్వితీయ, తృతీయ రంగాలలో ఉద్యోగ కల్పన ద్వారా కేవలం వ్యవసాయ రంగ ఆదాయంపై ఆధారపడిన ప్రజలకు ఆర్థిక వెసులుబాటును ఇస్తున్నాయి. మన దేశంలో నిరుద్యోగం, పేదరికాన్ని నిర్మూలించడానికి పారిశ్రామిక అభివృద్ధి ఒక్కటే మార్గం. భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉమ్మడి రంగ పరిశ్రమలు వెనుకున్న ప్రధాన తత్వం ఇదే. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల పరిశ్రమలను స్థాపించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కూడా దీని లక్ష్యం. ఉత్పాదక వస్తువుల ఎగుమతి, వ్యాపార, వాణిజ్యాలను విస్తరిస్తూ ఎంతో అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తుంది. ముడి పదార్థాలను అధిక విలువ గల అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నవంతమైన దేశాలుగా ఉన్నాయి. భారతదేశం యొక్క సంపద తన ఉత్పాదక పరిశ్రమలను వీలైనంత త్వరగా పెంచడం మరియు వైవిధ్యపరచడం మీదే ఆధారపడి ఉంది. వ్యవసాయము, పరిశ్రమలు దేనికవి ప్రత్యేకమైనవి కావు. అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఉదాహరణకు, భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమలు వాటి ఉత్పాదకతను పెంచడం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నీటిపారుదల గొట్టాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, పురుగుమందులు, ప్లాస్టిక్ మరియు పీవీసీ పైపులు, యంత్రాలు మరియు పరికరాలు మొదలగిన వాటిని రైతులకు విక్రయిస్తూ వారి వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఆ విధంగా ఉత్పాదక పరిశ్రమల అభివృద్ధి పోటీతత్వం వ్యవసాయదారులకు వారి ఉత్పత్తి పెంచడంలో సహాయపడటమే కాక, ఉత్పత్తి ప్రక్రియలను చాలా వేగవంతంగా ప్రభావితం చేసింది. ప్రపంచీకరణ జరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో మన పరిశ్రమలు మరింత సమర్థవంతంగా పోటీతత్వంతో ఉండాలి. స్వయం సమృద్ధి ఒక్కటే చాలదు. మన ఉత్పాదకత వస్తువులు
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న వాటితో సమాన నాణ్యతను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో మనం పోటీ పడగలము. పరిశ్రమలు వర్గీకరణ. రేడియోలు, విద్యుత్ బల్బులు, వంట నూనెలు, సిమెంటు, గాజు సామాను, పెట్రోలు, అగ్గిపెట్టెలు, స్కూటర్లు, ఆటోమొబైల్స్, మందులు మొదలగున రోజువారీ జీవితంలో మీరు ఉపయోగించే విధంగా ఉత్పాదక వస్తువుల జాబితాను తయారు చేయండి అన్నాడు. ఉపయోగించే ముడి పదార్థం మూలం ఆధారంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఉపయోగించే ముడి పదార్థాల యొక్క మూలం ఆధారంగా ఇప్పుడు మనం ఈ పరిశ్రమల్ని వర్గీకరిస్తున్నాం. అవి వ్యవసాయ ఆధారితం అంటే నూలు, ఉన్ని, జనపనార, పట్టు, వస్త్రాలు, రబ్బరు, చక్కెర, టీ, కాఫీ, వంట నూనె. ఇవి ఖనిజాధారిత ఇనుము, ఉక్కు, సిమెంటు, అల్యూమినియం, యంత్ర పరికరాలు, పెట్రో రసాయనాలు. వాటి పాత్ర ఆధారంగా ఇతర వస్తువులను తయారు చేయడానికి ముడి పదార్థాలుగా తమ ఉత్పత్తులను సరఫరా చేసే మౌలిక లేదా కీలక పరిశ్రమలుగా ఇనుము, ఉక్కు, రాగిని కరిగించటం, అల్యూమినియాన్ని కరిగించటం. వినియోగదారుల ప్రత్యక్ష వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసే వినియోగ వస్తు పరిశ్రమలు. ప్రత్యక్ష వినియోగం కోసం వినియోగదారుడు డైరెక్ట్గా ఇంకా ఆ వస్తువుని వాడి ఉపయోగించుకుంటాడు అన్నమాట, సొంతగా వాడతాడు. దాని ఆధారంగా ఏంటి అంటే చక్కెర, టూత్పేస్ట్, కాగితం, కుట్టు యంత్రాలు, ఫ్యాన్లు మొదలగునవి. మూలధనం సంస్థ ఆస్తులపై అనుమతించబడ్డ గరిష్ట పెట్టుబడి ఆధారంగా చిన్న తరహా పరిశ్రమ నిర్వచించబడుతుంది. ఈ పరిమితి కొంతకాలానికి మారిపోతుంది. ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి 1 కోటి రూపాయలు ఉన్నది. యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణ ఉండే సంస్థలను ప్రభుత్వ రంగం అంటారు. BHEL, SAIL మొదలైనవి. తర్వాత వ్యక్తులు లేదా వ్యక్తుల యొక్క సమూహాల యాజమాన్యంలో నిర్వహించబడేవి. ప్రైవేట్ పరిశ్రమలు టిస్కో, బజాజ్ ఆటో లిమిటెడ్, డాబర్ ఇండస్ట్రీస్. రాష్ట్రం మరియు వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహంతో సంయుక్తంగా నిర్వహించబడేవి. ఇవి ఉమ్మడి రంగ పరిశ్రమలు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంయుక్త యాజమాన్యంతో ఉంది. తర్వాత ఉత్పత్తిదారులు లేదా ముడిసరుకుల సరఫరాదారులు, కార్మికులు లేదా వారిరువురి యాజమాన్యంలో పనిచేసేవి సహకార రంగ పరిశ్రమలు. వారు వనరులను సేకరించి లాభ నష్టాలను అనుపాత నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు. మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ, కేరళలోని పీచు పరిశ్రమ ఇటువంటి వాటికి ఉదాహరణలు. ముడి పదార్థం మరియు తయారైన వస్తువు యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు, తేలికైన ముడి పదార్థాలను ఉపయోగించే తేలికపాటి పరిశ్రమలు మరియు తేలికపాటి వస్తువులను ఉత్పత్తి చేసేవి విద్యుత్ వస్తువుల పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నూలు, జనపనార, పట్టు, ఉన్ని వస్త్రాలు, చక్కెర మరియు వంట నూనె మొదలైనవి. పరిశ్రమలు వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. వస్త్ర పరిశ్రమలో విలువల జోడింపు, పత్తి ఉత్పత్తి, పత్తిని వడకటం, నేత, అల్లిక, రంగులు అద్దటం, మెరుగు పెట్టడం, వస్త్రాల తయారీ, వస్త్రం. ఇక్కడ చూడండి, పత్తి ఉత్పత్తి అంటే ముడిపత్తితో పత్తిని ఉత్పత్తి చేస్తారు, దాన్ని ఉడుకుతారు. ఉడికిన తర్వాత నూలు వస్త్రంగా తయారైద్ది. ఆ వస్త్రాలుగా తయారవుతాయి. వస్త్ర పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వస్త్ర పరిశ్రమ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఎందుకంటే ఇది పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి కల్పన, విదేశీ మారక ద్రవ్య ఆదాయాలను గణనీయంగా దోహదం చేస్తుంది. ఇది దేశంలోనే స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమగా ఉంటూ
ముడి పదార్థాలను వివిధ ఉత్పత్తి దశలలో అత్యంత విలువగల వస్తువులుగా తయారు చేస్తుంది. నూలు వస్త్రాలు ప్రాచీన భారతదేశంలో చేతితో వడకటం మరియు చేనేత పద్ధతుల్లో నూలు వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు. 18వ శతాబ్దం తర్వాత మరమగ్గాలు వాడకంలోకి వచ్చాయి. వలస పాలనలో ఇంగ్లాండ్ మిల్లుల్లో తయారైన వస్త్రాలతో పోటీ పడలేని కారణంగా మన సాంప్రదాయక వృత్తులు దెబ్బతిన్నాయి. మొదట విజయవంతమైన బట్టల మిల్లు 1854లో ముంబైలో స్థాపించబడింది. చూడండి, విజయవంతమైన బట్టల మిల్లు ఎక్కడ స్థాపించబడింది, ఎప్పుడు స్థాపించబడింది అంటే 1854 ముంబైలో స్థాపించబడింది. భారతదేశం బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు ఐరోపాలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. యూకేలో వస్త్రానికి డిమాండ్ ఉంది కాబట్టి వారు నూలు వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. ప్రారంభ సంవత్సరాల్లో నూలు వస్త్ర పరిశ్రమ మహారాష్ట్ర మరియు గుజరాత్లోని పత్తి పండించే ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ముడి పత్తి లభ్యత, మార్కెట్, రేవు సౌకర్యంతో కూడిన రవాణా, కార్మికులు, తేమతో కూడిన వాతావరణం మొదలైనవి స్థానికీకరణకు దోహదపడ్డాయి. ఈ పరిశ్రమ వ్యవసాయంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండి రైతులకు, పత్తి కాయలను సేకరించే వారికి మరియు పత్తి నుండి గింజలను వేరు చేయడం, జిన్నింగ్, వడకటం, స్పిన్నింగ్, నేయటం, రంగులు అద్దటం, డైయింగ్, డిజైనింగ్ చేయటం, కట్టలు కట్టి భద్రపరచటం, ప్యాకేజింగ్, దర్జీ పని, టైలరింగ్ మరియు కుట్టు పని వంటి వాటిలో నిమగ్నమైన వారికి జీవనాన్ని అందిస్తున్నది. ఈ పరిశ్రమ గిరాకీని సృష్టించడం ద్వారా రసాయనాలు మరియు రంగుల ప్యాకేజింగ్, వస్తువులు మరియు ఇంజనీరింగ్ పనులు వంటి అనేక ఇతర పరిశ్రమల తోడ్పాటునిస్తుంది. నూలు వడకట మహారాష్ట్ర, గుజరాత్ మరియు తమిళనాడులో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ నూలు, పట్టు, జరీ, బుటేదారీ, ఎంబ్రాయిడరీ మొదలైన వాటి యొక్క సాంప్రదాయ నైపుణ్యాల రూపకల్పన, విలీనం కొరకు నేత పని అత్యంత వికేంద్రీకరించబడింది. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత నాణ్యమైన దారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దానిని ఉపయోగించుకునేందుకు నేత ద్వారా తక్కువ నాణ్యత గల వస్త్రాలు సరఫరా అవుతున్నాయి. చేతి మగ్గం, మరమగ్గం మరియు మిల్లుల ద్వారా నేయటం జరుగుతుంది. చేతితో ఉడికిన హ్యాండ్లూమ్స్ ఖద్దరు చేనేత కార్మికులకు కుటీర పరిశ్రమగా గృహాలలో పెద్ద ఎత్తున ఉపాధిని అందిస్తున్నది. నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మా గాంధీ ఎందుకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు? జనపనార పరిశ్రమ. ముడి జనుము, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో మరియు ఎగుమతుల్లో బంగ్లాదేశ్ తర్వాత 2వ స్థానంలోనూ ఉంది. చూడండి, ఉత్పత్తిలోనేమో భారతదేశం మొదటి స్థానంలో ఉందంట. ముడి జనుము, జనపనార వస్తువుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంది అంటే భారతదేశం. కానీ ఎగుమతిలో మొదటి స్థానంలో ఉన్న దేశం బంగ్లాదేశ్, తర్వాత 2వ దేశం భారతదేశం. చాలా మిల్లులు పశ్చిమ బెంగాల్లో, ప్రధానంగా హుగ్లీ నది ఒడ్డున సన్నని మేఖలలో ఉన్నాయి. మొదటి జనపనార మిల్లు కోల్కతా సమీపంలోని 1855లో రిష్రా వద్ద స్థాపించబడింది. రిష్రా వద్ద 1855లో స్థాపించబడింది. బట్టల మిల్లేమో 1854 ముంబైలో ఫస్ట్ స్థాపించబడితే ఈ జనపనార మిల్లు కలకత్తా సమీపంలో 1855లో రిష్రా వద్ద స్థాపించబడింది. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలోనే ఉన్నాయి. అయితే జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో 4/3 వంతు బంగ్లాదేశ్, పూర్వపు తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళింది. ఇక్కడ నూలు పరిశ్రమలు, ఉన్ని పరిశ్రమలు, పట్టు పరిశ్రమలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది ఇచ్చాడు. చూడండి, ఉన్ని పరిశ్రమలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. నూలు పరిశ్రమలేమో పశ్చిమ భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. పట్టు పరిశ్రమలు
పట్టు పరిశ్రమలు వేళ్ళ మీద లెక్క పెట్టేట్టే తక్కువగా ఉన్నాయి. ఎక్కడ బారాఘల్లా, శ్రీనగర్, అనంతనాగ్, తర్వాత వారణాసి, బంకూరా, బెలగావి, కోలార్, మైసూర్, బెంగుళూరు వీటిల్లోనే ఉన్నాయి. పట్టు పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఏ పరిశ్రమలు? జనపనార పరిశ్రమలు. హుగ్లీ తీరం వెంబడి నెలకొల్పడానికి దారితీసిన కారణాలు: జనపనార ఉత్పత్తి ప్రాంతాలు, సామీప్యత, ముడి పదార్థాలు మిల్లులకు తరలించడానికి చవకైన జల రవాణా, మంచి రైలు, రోడ్డు, జల మార్గాల సౌకర్యం, ముడి జనపనారను నానబెట్టడానికి సమృద్ధిగా నీరు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రాల నుండి చవకైన కార్మికుల లభ్యత, పెద్ద పట్టణ కేంద్రం అయిన కోల్కతా జనపనార వస్తువుల ఎగుమతికి బ్యాంకింగ్, బీమా, రేవు సౌకర్యాలను కల్పిస్తున్నది. తర్వాత పంచదార పరిశ్రమ. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశానిది రెండవ స్థానం కాగా, బెల్లం, కండసార ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానం, కానీ బెల్లమును, కండసార చక్కెర ఉత్పత్తిలో భారతదేశమే మొదటి స్థానం. ఈ పరిశ్రమలో పెద్ద మొత్తంలో ముడి పదార్థాన్ని ఉపయోగిస్తారు. రవాణా సమయంలో దానిలోని సుక్రోజ్ పరిమాణం తగ్గుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్లలో ఈ మిల్లులు ఉన్నాయి. 60% మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఉన్నాయి. ఈ పరిశ్రమ సహజంగా కాలానుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది సహకార రంగానికి అనువైంది. సహకార రంగానికి అనువైన పరిశ్రమ ఏంటంటే పంచదార పరిశ్రమ. ఈ మధ్య కాలంలో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలకు, ప్రత్యేకించి మహారాష్ట్రకు మిల్లులు తరలిపోయి కేంద్రీకరించబడే ధోరణి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి చేయబడిన చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉంది. పంచదార మారే ప్రక్రియ ఆలస్యం అయినా ఇక్కడ చల్లని వాతావరణం వల్ల చెరుకు గడలు పాడవవు. అంతేకాకుండా ఈ రాష్ట్రాల్లో సహకార సంఘాలు మరింత విజయవంతమయ్యాయి. తర్వాత ఖనిజాధార పరిశ్రమలు. ఇప్పుడు దాకా వ్యవసాయ ఆధార పరిశ్రమల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఖనిజాధార పరిశ్రమలు. ఖనిజాలు మరియు లోహాలను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజాధార పరిశ్రమలు అని పిలుస్తారు. ఈ కోవలోకి వచ్చే కొన్ని పరిశ్రమల పేర్లు పేర్కొనగలరా? ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ మౌలిక పరిశ్రమ, ఎందుకంటే భారీ, మధ్య తరహా మరియు తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాల కోసం వీటిపై ఆధారపడి ఉంటాయి. వివిధ రకాల ఇంజనీరింగ్ వస్తువులు, నిర్మాణ వస్తువులు, రక్షణ, వైద్యం, దూరవాణి, టెలిఫోనిక్, శాస్త్రీయ పరికరాలు మరియు వివిధ రకాల వినియోగ వస్తువుల తయారీకి ఉక్కు అవసరం. ఉక్కు ఉత్పత్తి వినియోగంలో సాధారణంగా దేశ ప్రగతికి సూచికగా పరిగణించబడుతుంది. చూడండి, ఏ ఖనిజం యొక్క ఉత్పత్తి మరియు వినియోగం దేశ ప్రగతికి సూచికగా ఉపయోగపడుతుంది అంటే ఉక్కు. ఇనుము ఉక్కు అనేది ఒక భారీ పరిశ్రమ, ఎందుకంటే ఈ పరిశ్రమలో ముడి పదార్థాలు అంతిమ వస్తువులుగా భారీగా ఉండి అధిక రవాణా ఖర్చులను కలిగి ఉంటాయి. ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నపురాయి సుమారుగా 4:2:1 నిష్పత్తిలో అవసరమవుతాయి. ఉక్కును గట్టిపరచడానికి కొంత మాంగనీస్ కూడా అవసరం. ఉక్కు కర్మాగారాలు ఎక్కడ నెలకొల్పాలి? పూర్తయిన ఉత్పత్తులను మార్కెట్లకు, వినియోగదారులకు పంపిణీ చేయడానికి సమర్థవంతమైన రవాణా నెట్వర్క్ అవసరమని గుర్తుంచుకోండి. ఉక్కు తయారీ ప్రక్రియ: పరిశ్రమకు ముడి సరుకు రవాణా, ఆ తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఇనుప ధాతువు కరిగించబడుతుంది. కరిగించడానికి సున్నపురాయిని జోడిస్తారు. మలినాలు తొలగించబడతాయి.
ధాతువును వేడి చేయడానికి ఆ ధాతువును వేడి చేయడానికి నేల బొగ్గు కాల్చబడుతుంది. ఆ తర్వాత దొక్క ఇనుము, కరిగిన పదార్థాలు పోసిన అచ్చులను పిగ్స్ అంటారు. ఉక్కు తయారీ, దొక్క ఇనుము కరిగించి ఆక్సీకరణం చేయడం ద్వారా మలినాలను తొలగించి మరింత శుద్ధి చేస్తారు. మాంగనీస్, నికెల్, క్రోమియం జోడిస్తారు. ఆ తర్వాత రోలింగ్, ప్రెస్సింగ్, క్యాస్టింగ్ మరియు ఫోర్జింగ్. లోహానికి ఆకారం ఏంటంటే రోలింగ్, ప్రెస్సింగ్, క్యాస్టింగ్ మరియు ఫోర్జింగ్. భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చాడు మ్యాప్లో. బురన్పూర్ అంట, దుర్గాపూర్, బొకారో, జంషెడ్పూర్, రూర్కెలా, బిలాయి, విశాఖపట్నం, తర్వాత విజయనగర్, భద్రావతి, సేలం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. భారతదేశంలో 10 ఉన్నాయి ఇనుము ఉక్కు కర్మాగారాలు భారీవి. చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. చాలా వరకు ఈ పరిశ్రమ అభివృద్ధి ఈ ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలే కారణం. తక్కువ ధరకు ఇనుప ధాతువు, సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు, చౌకగా కార్మికులు మరియు దేశీయ మార్కెట్లో విస్తారమైన వృద్ధి సామర్థ్యం. ప్రయోజనాల్లో కొన్ని: అల్యూమినియం స్మెల్టింగ్. అల్యూమినియం ప్రగలనం భారతదేశంలో 2వ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ. ఇది తేలికగా ఉండి తుప్పు నిరోధకతను కలిగి ఉంటూ మంచి ఉష్ణవాహకంగా, స్థరణీయంగా ఉంటూ ఇతర లోహాలతో కలిపినప్పుడు దృఢంగా మారుతుంది. ఇది విమానం, పాత్రలు, తీగ, వైర్ల తయారీకి ఉపయోగించబడుతుంది. చూడండి, విమానాలు, పాత్రల, తీగ అంటే వైర్ల తయారీలో ఉపయోగించే లోహం అంటే అల్యూమినియం. ఇది అనేక పరిశ్రమలలో ఉక్కు, రాగి, జింకు, సీసం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్ ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉంది. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి. క్రింద ఇవ్వబడిన ఫ్లోచార్ట్ అల్యూమినియం తయారీ ప్రక్రియను చూపుతుంది. క్రమబద్ధమైన విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడి సరుకు ఈ పరిశ్రమ స్థాపనకు 2 ప్రధాన కారణాలు. చూడండి, అల్యూమినియాన్ని కరిగించడానికి ఉపయోగపడేది ఏంటిదంటే బాక్సైట్. ఇది ఏ రంగులో ఉంటుందంటే ముదురు ఎరుపు రంగులో ఉండే ఒక రాయి. రసాయనిక పరిశ్రమలు. భారతదేశంలో రసాయన పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతూ వైవిధ్యభరితంగా ఉంది. ఇది పెద్ద చిన్న తరహా తయారీ యూనిట్లను కలిగి ఉంటుంది. కర్బన రంగాలలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. అకర్బన రసాయనాలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఎరువులు, సింథటిక్ దారాలు, ప్లాస్టిక్లు, జిగుర్లు, రంగులు మరియు అద్దకం రంగులను తయారు చేయడానికి ఉపయోగించేది ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. నత్రిక్ ఆమ్లం, క్షార పదార్థాలు, సోడా యాష్. ఈ సోడా యాష్ అనేది గాజులు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్టిక్ సోడా. ఇవన్నీ రసాయన పరిశ్రమలు. ఈ పరిశ్రమలు దేశమంతటా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. తర్వాత సింథటిక్ దారాలు, సింథటిక్ రబ్బర్లు, ప్లాస్టిక్స్, అద్దకం రంగులు, మందుల తయారీకి ఉపయోగించే పెట్రో రసాయనాల వంటివన్నీ కర్బన రసాయనాల్లో భాగాలు. ఇవి చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద నెలకొని ఉంటాయి. ఒక రకం రసాయనాలను ఉపయోగించి వేరొక రసాయనాలు తయారు చేస్తారు. అందుకే రసాయన పరిశ్రమలు దానికదే అతిపెద్ద వినియోగదారు. పారిశ్రామిక, వ్యవసాయ, వినియోగ వస్తు మార్కెట్లకు అవసరమైన రసాయనిక ఉత్పత్తుల తయారీకి అనుగుణంగా
మౌలిక రసాయనాలను ఉపయోగిస్తారు? మీకు తెలిసిన ఉత్పత్తుల జాబితాను రూపొందించండి. ఎరువుల పరిశ్రమ. నత్రజని ఎరువులు ప్రధానంగా యూరియా. నత్రజని ఎరువుల్లో ప్రధానమైనది యూరియా. ఫాస్ఫేటిక్ ఎరువులు అమ్మోనియం ఫాస్ఫేట్, డిఏపి మరియు నత్రజని ఫాస్ఫేట్, పొటాషియం కలయికతో కూడిన సంక్లిష్ట ఎరువుల ఉత్పత్తి చుట్టూ ఎరువుల పరిశ్రమ వికేంద్రీకరమై ఉంది. మూడవది, దేశంలో వాణిజ్యపరంగా ఉపయోగించుకోగల రూపంలో పొటాషియం నిల్వలు ఏ రూపంలోనూ లేనందున దీనిని పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నాయి. చూడండి, మన దేశంలో వాణిజ్యం పరంగా ఉపయోగించుకోగల రూపంలో పొటాషియం నిల్వలు ఏ రూపంలోనూ మన దేశంలో లేవంట. అందుకని పొటాషియాన్ని మాత్రం మనం పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నాం. హరిత విప్లవం తర్వాత ఈ పరిశ్రమ దేశంలో అనేక ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఎరువుల పరిశ్రమ గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు కేరళలో ఎరువుల ఉత్పత్తిలో సగం వాటాను కలిగి ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఉత్పత్తిదారులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమ బెంగాల్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక. తర్వాత సిమెంటు పరిశ్రమ. ఇళ్ళు, కర్మాగారాలు, వంతెనలు, రోడ్లు, విమానాశ్రయాలు, ఆనకట్టలు మరియు ఇతర వాణిజ్య సంస్థలను నిర్మించడం వంటి కార్యకలాపాలకు సిమెంట్ అవసరం. ఈ పరిశ్రమకు సున్నపురాయి, సిలికా మరియు జిప్సం వంటి ముడి పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరం. రైలు రవాణాతో పాటు ఈ పరిశ్రమకు బొగ్గు, విద్యుత్ సరఫరా కూడా అవసరం. సిమెంట్ కర్మాగారంలో ముడి పదార్థాలు ఏంటి అంటే, సిమెంట్ తయారు చేయడానికి ముడి పదార్థాలు జిప్సము, సున్నపురాయి, సిలికా. ఈ పరిశ్రమ గల్ఫ్ దేశాల్లో మార్కెట్కు పంపడానికి వీలుగా గుజరాత్లో ఓ వ్యూహాత్మక ఏర్పాటు చేయడం జరిగింది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణికులను, వస్తు సేవలను త్వరితగతిన రవాణా చేయుటకు వాహనాలను అందిస్తుంది. భారతదేశంలో వివిధ కేంద్రాలలో ట్రక్కులు, బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, 3 చక్రాల వాహనాలు, బహుళ ఉపయోగ వాహనాలు తయారు చేస్తున్నారు. సరళీకరణ తర్వాత కొత్త సమయానుకూలమైన నమూనాలు మార్కెట్లో వాహనాలను డిమాండ్ పెంచాయి. ఇది ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర మరియు 3 చక్రాల వాహనాలతో సహా పరిశ్రమ యొక్క వృద్ధికి దారితీసింది. ఈ పరిశ్రమ ఢిల్లీ, గుర్గామ్, ముంబై, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్ మరియు బెంగుళూరు నగరాల చుట్టూ ఉంది. తర్వాత సమాచార సాంకేతికత మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ రేడియో సెట్ల నుండి టెలివిజన్, సెల్యులార్ టెలికాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్, రాడార్లు, కంప్యూటర్లు మరియు టెలికమ్యూనికేషన్ పరిశ్రమకు అవసరమైన అనేక ఇతర పరికరాలను అందిస్తుంది. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధాని బెంగుళూరు. ఏంటి? బెంగుళూరు. ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇతర ముఖ్యమైన కేంద్రాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో మరియు కోయంబత్తూరు. ప్రధాన పరిశ్రమ బెంగుళూరు, నోయిడా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణేలతో కేంద్రీకృతమై ఉంది. ఈ పరిశ్రమ ప్రభావం ప్రధానంగా ఉపాధి కల్పనపై ఉంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్లలో జరుగుతున్న అభివృద్ధి భారతదేశంలో ఐటీ పరిశ్రమ విజయానికి కీలకం. పారిశ్రామిక కాలుష్యం మరియు పర్యావరణ క్షీణత. భారతదేశ ఆర్థిక వృద్ధికి మరియు అభివృద్ధికి పరిశ్రమలు గణనీయంగా దోహదపడుతున్నప్పటికీ భూ, జల, వాయు, శబ్ద కాలుష్యాలు పెరగటం మరియు వాటి ఫలితంగా ఏర్పడిన పర్యావరణ క్షీణతను విస్మరించలేము. 4 రకాల కాలుష్యాలు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి: వాయు, జల, భూమి, శబ్దం. కాలుష్య కారకాలు. పరిశ్రమలలో తాప విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి. కాలుష్య కారక పరిశ్రమలలో తాప విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయంట. వాయు కాలుష్యం. సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండటం వల్ల ఇది ఏర్పడుతుంది. గాలి సాధారణంగా ధూళి, నీటి తుంపర్లు, పొగమంచు, పొగ వంటి ఘన మరియు ద్రవ రేణువులను కలిగి ఉంటుంది. రసాయన, కాగితపు కర్మాగారాలు, ఇటుకల బట్టీలు, రిఫైనరీలు,
స్మెల్టింగ్ ప్లాంట్లు మరియు కాలుష్య నిబంధనలను విస్మరించే పెద్ద చిన్న కర్మాగారాల్లో శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా పొగ వెలువడుతుంది. విషవాయువులు వెలువడటం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రమాదకరమైన ప్రభావం ఉంటుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీకు తెలుసు. వాయు కాలుష్యం మానవ ఆరోగ్యం, జంతువులు, మొక్కలు, భవనాలు మరియు మొత్తం వాతావరణంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. నీటి కాలుష్యం కర్బన, అకర్బన పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లోకి విడుదల చేయటం వల్ల ఈ నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ విషయంలో కాగితము, గుజ్జు, రసాయనాలు, వస్త్రాలు, రంగులు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, చర్మశుద్ధి కర్మాగారాలు, రంగులు వేసే ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు, డిటర్జెంట్లు, ఆమ్లాలు, లవణాలు, సీసం వంటి భారీ లోహాలు మరియు పాదరసంతో కూడిన పురుగు మందులు, ఎరువులు, కర్బనంతో కూడిన సింథటిక్ రసాయనాలు, ప్లాస్టిక్స్ మరియు రబ్బరు మొదలైనవి జల కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఫ్లై యాష్, ఫాస్ఫోజిప్సం, ఇనుము, ఉక్కు వ్యర్థాలు భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు. ఉష్ణ కాలుష్యం పరిశ్రమల్లో థర్మల్ ప్లాంట్ల నుండి వేడి నీటిని చల్లపరచడానికి ముందు నదులు, చెరువుల్లోకి పంపినప్పుడు ఆ నీటిలో ఏర్పడుతుంది. దీనివల్ల జలచరాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అణు విద్యుత్ ప్లాంట్లు అణు మరియు అణ్వాయుధ ఉత్పత్తి నుంచి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు కారణమవుతున్నాయి. నేల మరియు నీటి కాలుష్యానికి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యర్థాలను పారవేయడం, ప్రత్యేకించి గాజు, హానికరమైన రసాయనాలను, పారిశ్రామిక వ్యర్థాలు, ప్యాకేజింగ్, లవణాలు మరియు చెత్త వంటి వాటిని నేలను పనికిరాకుండా చేస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేటప్పుడు కాలుష్య కారకాలను కూడా తీసుకుపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. శబ్ద కాలుష్యం చికాకు మరియు కోపానికి దారితీయడమే కాకుండా ఇతర శారీరక ప్రభావాలతో పాటు వినికిడి లోపం, హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. అవాంఛిత శబ్దం చికాకు, ఒత్తిడి మూలం. అవాంఛిత శబ్దం చికాకు, ఒత్తిడికి మూలం. పారిశ్రామిక మరియు నిర్మాణ కార్యకలాపాలు, యంత్రాలు, ఫ్యాక్టరీ పరికరాలు, జనరేటర్లు, రంపాలు, వాయు మరియు విద్యుత్ డ్రిల్లు కూడా చాలా శబ్దం చేస్తాయి. పర్యావరణ క్షీణత నియంత్రణ పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి వ్యర్థ జలం 8 రెట్ల మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది. చూడండి, ఒక లీటరు వ్యర్థ జలం 8 రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది. 8 రెట్లు అంటే 8 లీటర్ల. 1 లీటరు 8 లీటర్ల మంచినీటిని కలుషితం చేస్తుంది. 8 రెట్లు. పునర్వినియోగం మరియు 2 లేదా ఎక్కువ విజయవంతమైన దశలలో పునశ్చక్రియం చేయటం ద్వారా ప్రాసెసింగ్కు వాడే నీటిని తగ్గించగలం. నీటి అవసరాలను తీర్చడానికి వర్షపు నీటిని సేకరించడం, వేడి నీరు మరియు వ్యర్థాలను నదులు మరియు చెరువుల్లోకి విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం. పారిశ్రామిక వ్యర్థాలను 3 దశల్లో శుద్ధి చేయవచ్చు. యాంత్రిక పద్ధతిలో ప్రాథమికంగా శుభ్రం చేయడం. ఇందులో ప్రాథమిక వడపోత, పిండి చేయటం, ఘనీభవనం మరియు అవక్షేపం ఉంటుంది. జీవ ప్రక్రియ ద్వారా శుభ్రపరచడం 2వ దశ. జీవ, రసాయన, భౌతిక ప్రక్రియల ద్వారా శుభ్రపరచడం 3వ దశ. దీనిలో వ్యర్థ జలాల పునశ్చక్రియత ఉంటుంది. భూగర్భ జల వనరులు ముప్పు ఉన్న ప్రాంతాలలో భూగర్భ జలాల నిల్వలను అధికంగా వెలికితీసే పరిశ్రమలను చట్టబద్ధంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీలకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు, ఫ్యాబ్రిక్ ఫిల్టర్లు, స్క్రబ్బర్లు, ఇనర్షియల్ సెపరేటర్లు ఉన్న పొగగొట్టాలను అమర్చడం ద్వారా గాలిలోని ధూళి పదార్థాలను తగ్గించవచ్చు. ఫ్యాక్టరీలలో బొగ్గుకు బదులుగా చమురు లేదా గ్యాస్ ఉపయోగించడం ద్వారా పొగను తగ్గించవచ్చు.
ఇవన్నీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు అంట. సాఫ్ట్వేర్ టెక్నాలజీ కలిగి ఉన్న పార్కులు శ్రీనగర్, మొహాలి, నోయిడా, జైపూర్, గాంధీనగర్, ఇండోర్, ముంబై, పూణే, బెంగళూరు, మైసూర్, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, గౌహతి. యంత్రాలు మరియు ఇతర సామాగ్రిని ఉపయోగించవచ్చు. జనరేటర్లకి సైలెన్సర్లు అమర్చబడి ఉండాలి. శక్తి సామర్థ్యాలు పెంచడానికి, శబ్దాన్ని తగ్గించడానికి దాదాపు మొత్తం యంత్రాలను పునర్రూపకల్పన చేయవచ్చు. వ్యక్తిగతంగా వాడే ఇయర్ ప్లగ్లు, ఇయర్ ఫోన్లు మాత్రమే కాకుండా శబ్దాన్ని శోషించే పదార్థాలను ఉపయోగించవచ్చు. సుస్థిరమైన అభివృద్ధి సాధనకు పర్యావరణ సమస్యలతో ఆర్థిక అభివృద్ధిని అనుసంధానం చేయటం అవసరం. ఎన్టీపీసీ భారతదేశం ఎన్టీపీసీ ఒక ప్రధాన శక్తిని అందించే సంస్థ. ఇది ఈఎంఎస్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ 14001 ఐఎస్ఓ సర్టిఫికేషన్ను కలిగి ఉంది. ఈఎంఎస్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఎంతంటే 14001. ఇది ఐఎస్ఓ సర్టిఫికేట్ని కలిగి ఉంది. పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రదేశాల్లో సహజ పర్యావరణాన్ని, నీరు, చమురు, గ్యాస్, ఇంధనం వంటి వనరులను సంరక్షించడానికి ఒక క్రియాశీలక విధానాన్ని ఈ కార్పొరేషన్ కలిగి ఉంది. వనరుల సంరక్షణ వీటి ద్వారా సాధ్యమవుతుంది. నూతన పద్ధతులను అవలంబించడం మరియు మనుగడలో ఉన్న పరికరాల నాణ్యతను పెంచడం ద్వారా పరికరాల వినియోగాన్ని మెరుగుపరచడం. బూడిద వినియోగాన్ని పెంచడం ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం. పర్యావరణ సమతుల్యతను పెంపొందించడానికి హరిత మేకల ఏర్పాటు మరియు అటవీ పెంపకం కోసం ప్రత్యేక ప్రయోజన వాహనాలు సమస్యలను పరిష్కరించడం. బూడిద కుంటల నిర్వహణ, బూడిద నీటి పునశ్చక్రీయం పద్ధతి మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం. అన్ని పవర్ స్టేషన్ల కోసం పర్యావరణ పర్యవేక్షణ సమీక్షలు మరియు దాని ఆన్లైన్ డేటాబేస్ నిర్వహణ. క్రింది వానిలో ఏ పరిశ్రమ బాక్సైట్ను ముడిసరుకుగా ఉపయోగిస్తుంది? అల్యూమినియం స్మెల్టింగ్ పరిశ్రమ. క్రింది వానిలో టెలిఫోన్, కంప్యూటర్లు మొదలగు వాటిని తయారు చేసే పరిశ్రమ ఏది? సమాచార సాంకేతిక పరిశ్రమ. ఇవి 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమల గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా అమూల్యమైన సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వదలుచుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.